ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాను చూశాను. ఆడి పేరేనా? వెంకటేశా, నువ్వేనా? అసలు మీరేనా? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరేనా? రండి, పట్టుకొచ్చండి ఆయన ఇక్కడికి, పట్టుకురండి. ఆయన 2 సార్లు అండి తలకాయలు ఆపరేషన్ చేశారు. ఆయనకి డాక్టర్ చచ్చిపోతాడు, తీసుకోమన్నాడు. నిజంగా ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి మెడలు వెనక్కి తిరిగిపోయి పడిపోయి కళ్ళు చూపు లేదు, నోటి మాటలు ఇక్కడ కూడా లేదు. ప్రార్థన చేసాక కంటి చూపు, నోటి మాట వచ్చింది. పట్టుకోదు. అసలు ఆయన నడుతున్నాడు కదా. ఈ వారం కాక అంత ముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నోటి మాట లేదు, ఏం లేదు. ఇక పలస పడిపోయి ఉంది. ఇవాళ నేను బ్రతికిస్తాను మాట చెప్పాను. చప్పలు కొట్టండి, ఈయన చూడండి ఒకసారి. అసలు ఈయన బ్రతుకుతాడు అని 1% కూడా లేదండి, 1% కూడా లేదు. చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన తలకాయలో ఎలా కొట్టేశారు చూడండి డాక్టర్ గారు. మనం ఏదో కొడతాం కదా, అట్లా కొట్టేశారు చూడండి. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? 2 సార్లు కొట్టేశారా? ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని? కొట్టిన కాడే కొట్టారా? చూడండి, ఈయనకి ఫస్ట్ ఏమైంది? ఈయనకి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్ అని క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్లో, క్యాన్సర్లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా? మనోని తీసుకెళ్ళి ఇగో కొట్టేస్తున్నారు చూడండి తలకాయకి. ఇగో ఎలా కొట్టారు చూడండి. ఇక్కడికి వచ్చావు కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వచ్చాడా, ఎలా ఎత్తుకుని వచ్చారా? ఎత్తుకుని వచ్చారు. ఈయన ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నా? ఎందుకంటే హాస్పిటల్, ఏ హాస్పిటల్ అది? వాళ్ళు చచ్చిపోతారు, తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చారు. ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా. శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు, అంతేనమ్మా? కళ్ళు మూసిపోయింది. నోరు ఎట్లా పెట్టాడో చూపించు, నాలుగు బయటది. అందుకే ఇక అదే పొజిషన్. ఇక మాట లేదు, చూపు లేదు, తిండి లేదు, ఇంకోటి లేదు. నీళ్ళు పోతే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి మనిషిని ఏ పాస్టర్ ఉండు ఇక్కడ నేను బతికేస్తా అంటారా? మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడన్నా అన్నారా? మీద చప్పట్లు కొట్టండి. మరి అయితే అందరు కదా అన్న. ఈ మనోడికి బాగా ఊరు వెళ్ళారు, బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆటో నడుపుతుంటే నడుపుతా, సోమవారం నడుపుతా అన్నాడు. ఇది ఏ ఊరి మీద? అసలు ఊరేది? మహబూబ్నగర్. సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి మేడలు వెళ్ళిపోయి మళ్ళీ అట్లా అయిపోతే లాస్ట్లో మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడేక. అట్లా ప్రార్థన చేసుకు కొద్దిగా ఏదో ఉన్నాడు. అటు పొడుగు పెడితే మొత్తం చప్పుడు కాకుండా అయిపోయింది. ఏసై నాకు ఇచ్చిన కృప ఉంది కదా. అమ్మ ఏం లేదు, మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గుల్గోజీకి ఇచ్చి తీసుకురా, నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న. ఇవాళ నడిచేస్తున్నాడు, చప్పలు కొట్టాను గట్టిగా. నడు వెంకటయ్య, నడు. హల్లెలూయా. యేసయ్యాను. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? ఈ హైదరాబాద్ తెలవదు, పెద్ద చదువుకోలేదు. ఈమె తల్లి కానీ, ఈయన తల్లి కానీ, వీళ్ళ అన్నదమ్ములు కానీ, ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి. ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడికి కానీ ఒంటరిగా తిప్పుతుంది. అయ్యా నా భర్తను బ్రతికిచ్చయ్యా, నా భర్త, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి ఇప్పుడు 3 పిల్లలు. అయితే ఎంతమంది పిల్లలు నీకు? ఆడోళ్ళ మగోళ్ళ? 3 పిల్లడు. అక్కడ ఇలా పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట, అంతే. బ్యాలెన్స్ అంతేనా? ఏమైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు సార్. ఈయనకు 9 నెలలు, ఆయన బాబు కూడా 9 నెలలు. ఈయనకి ఇలా పడిపోయి 9 నెల, బాబు పుట్టి 9 నెలలు. ఆ బాబు ఇలా పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఇప్పుడు వరకు ఆ బాబుని చూశాడు ఆయన కళ్ళతో? చూసిండు కానీ అంత ఆయన చూసుకోలేకైనా బాబు ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు. అలాగే పిల్లోడు పుట్టాడు, ఈయన పడిపోయాడు. ఏమో తెలియదు మనకు ఆ విషయాలు. ఆ తర్వాత ఈయనకి ఈ రూపము, ముఖం లేదు. నాలికలు బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాకుండా ఉన్నది. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు అందరికీ. 9640661834.
కరెక్టేనా? ఈమె రాదు, ఈ మనవాడు చెప్తున్నాడు హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడంటే చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, ఇలాంటి పరిచయం మేము ఎక్కడన్నా చూసారా? ఇలాగ అన్నాను, మరి చూడలేదంటే చూసారా? ఇంత మంచి భాష గారిని చూసారా? ఎవడైనా సరే ఎవడు రావడని చెప్పి రారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్టర్ గారు ఉన్నారంటే, ఏ కేసు అయినా బాధ అయినా భరిస్తారా, నేను బ్రతికిస్తానని చెప్పిన పాస్టర్ నేను. చప్పలు కొట్టాలి గట్టిగా. ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు, చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగానే నా గుండెల మీద ఇలా చెయ్యేసుకుని చెప్తున్నా, ఎంత నాకు ధైర్యం ఉంది, బతికిస్తగలిగిన ధైర్యం. నిజమా కాదా? కాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇది కొంతమంది అంటారు టీవీలో 1 నిమిషంలో తగ్గిపోయింది. ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది? మీ ఆయనకి ఎక్కడ? ఇక్కడ 2 రోజులకే తగ్గిపోయింది సార్. ఆదివారం సోమవారం వస్తే తగ్గిపోయింది. ఎట్లా వేసావుగా? ఎట్లా తీసాడు నాలుగప్పుడు? ఇట్లానే ఉన్నాడు సార్. అట్లా ఉన్నాడు కదా. అని ముట్టుకున్నాను నేను వచ్చి ముట్టుకోలేదా? కాళ్ళు అండి నిజంగా అనకూడదు, కాళ్ళు ఏది ఇలా నరికితే గజగజగజ వణుకుతుంది కదా. ఎట్లా వణికింది? కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయండి, చచ్చిపోతారు కదా అట్లా ఉంటే. ఇలా అలా అన్నం లేదు కడుపులో, తిండి లేదు, ఈ తలకే కొట్టేశారు, అవన్నీ గుడ్డలు పెట్టారు, గుడ్డలు చుట్టేసింది, అన్నీ తీసేయాలని చెప్పాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసి నేను యేసు ప్రభు నమ్ముకుని దాదాపు 30 సంవత్సరాలు పైనది, కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే నాకు చెప్పండి, ఆ పాస్టర్ గారు ఎవరు. మనకి ఎక్కువ తెలియదు, ఆంధ్ర తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు. ఇలా బ్రతికించిన ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ రావు బోనాల. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వెళ్ళిపోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. లైవ్లో ఎంతవరకు మీరు యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత, విడుదల మీరు కన్నులారా చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి లైవ్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు తెలియపరిచేది ఏంటంటే, ఈ లైవ్ ద్వారా ఈరోజు ఎంతోమంది యేసు నామములో మీరు స్వస్థత పొందుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. తల్లి చెప్పమ్మా. అమ్మా ఏంటమ్మా, ఏమైతుందమ్మా? స్తోత్రములు తండ్రి. ఈ సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నా, వాళ్ళు వణుకుడి నుంచి యేసు నామంలో విడుదల కలుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లును గాక. మరి యేసు ఆశ్రయపురం గుర్రం కూడా, మరి యేసు ఆశ్రయపురం నుండి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ సమయంలో టీవీలో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది వస్తుంది. దయచేసి మన ప్రోగ్రాము చూసి మరి మీరు ఎవరికైనా కూడా తెలియపరిచినా కూడా వాళ్ళకి చాలా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మరి దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని మీకు సాక్ష్య రూపంలో చూపిస్తూ ప్రభుని గణపరచటానికి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి రాజుల రాజు, ప్రభుల ప్రభు యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ కూడా శుభములు తెలియపరుచుకున్నాను. మీకు ఇవ్వబడినటువంటి ఆ నెంబర్లు కింద మీకు నెంబర్లు ఇవ్వబడుతున్నాయి, దయచేసి చూడండి. ఆ నెంబర్ల నుంచి మీరు
కాల్ చేయండి. ఈ దినము ఎంతో అమూల్యమైనటువంటి దినము. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. వందనాలు. అమ్మకి చెయ్యి బాగుండట్లేదు. ఏమైతుంది? విరిగిన చెయ్యి కొంచెం బాగా ఇట్లా తిప్పడానికి కానీ వర్క్ చేయడానికి వస్తలేదు. అది కాక ఇంట్లో సమస్యలు కొన్ని బాగాలేదు. అమ్మకు హెల్త్ మంచిగా ఉండదు కానీ అంత ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా కోసం మా కుటుంబం కోసం ప్రాబ్లం. తప్పనిసరిగా స్తోత్రమునైనా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తల్లిగారికి అనారోగ్య పరిస్థితి, అలాగే ప్రభా మరలా బిడ్డ మరి నా తన కుటుంబ పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ లైవ్లో ఎంతవరకు యేసు ఆశ్చర్యపురం నందు జరుగుతున్న అద్భుతాలను మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి ఇది మీ స్నేహితులకు, రక్త సముద్రులకు కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. యూట్యూబ్లో వస్తుంది, దయచేసి చూడండి. మరి కొంతమందికి ఈ ఛానల్ ఉండకపోవచ్చు, అందుకని యూట్యూబ్లో మీరు ఈ లైవ్ని షేర్ చేసినట్లయితే ఆ కన్నులారా చూస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చాలామందికి ఏంటంటే చెప్తే నమ్మరండి, చూసినప్పుడు వాళ్ళకి బాగా నమ్మకం ఉంటుంది. అందుకని మీకు ఆ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. హలో, వందనాలయ్యా. సరే అయ్యా, ప్రార్థన చేస్తాను. సో ఏమన్నా ప్రార్థన అవసరత చెప్తారా మీరు? మామూలుగానేనా? మీ ప్రార్థన అవసరత ఏమీ లేదా? స్తోత్రములు తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ కుమారుడు ప్రభా మరి ఏ అవసరతతో ఫోన్ చేసి ఉన్నాడో నీ ఆత్మ ద్వారా బిడ్డని దర్శించి మీ కార్యం జరిగించండి. ఇస్తున్నాములు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా మీరు చూస్తున్నారు, మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. హలో, హలో అండి. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. లైన్లోనే ఉన్నానండి. చెప్పండి అమ్మా. లైన్లోనే ఉన్నానండి. లైన్లోనే ఉండండి, నేను ఫోన్ కాల్ చేసేస్తాను, సరేనా? అలాగే అండి, అలాగే. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ తల్లికి ఎంత తెలివి ఉందో చూడండి. లైవ్లో ఉండి మాట్లాడమంటాం మానేస్తే లైవ్లోనే ఉన్నాను అంటుంది. థ్యాంక్ యూ జీసస్. మరి చాలా కాల్స్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. మరి ఈ కాల్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి ప్రార్థన ద్వారా. మరి నిజంగా ఎంతమంది బిడ్డలైతే అవసరతలు ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలుగునుగాక. ఆమె మరి మీకు ఫోన్ కలిసినప్పుడు వందనాలు చెప్తూ మంచిదే, నేను కాదంటలేదు. కానీ మీ ప్రార్థన అవసరత చెప్పండి. మీకు ఏ ప్రార్థన అవసరత ఉందో చెప్తే ప్రార్థన చేస్తాను. హలో, బ్రదర్ చెప్పండి. కొంచెం తలకాయ కొంచెం కళ్ళు మొట్టగుంటున్నాయి. స్తోత్రమునైనా సంపత్ తమ్ముడు బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. ఏ శోధకుడి బిడ్డను శోధిస్తూ ఉన్నారో ప్రార్థిస్తున్నాను. గొప్ప విడుదల కార్యం మీ కుటుంబంలో బిడ్డ పట్ల జరిగించండి. ఇస్తున్నాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురంలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. సరే ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు ప్రభా. నీకు అసాధ్యమైనది లేదు. ఆ 10 సంవత్సరాల పాప నడవలేకపోతుంది. ఆ సహోదరుని ఒకసారి దర్శించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరి మీ ప్రార్థన అవసరతలు తెలియపరిచే విషయమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. హల్లెలూయా. హలో చెప్పండి అమ్మ, మీరు ఫోన్ చేశారు కదా, మీరు టీవీ చూస్తున్నారా? టీవీ చూస్తున్నాం సార్. మీ టీవీ ఎదురుకుండానే ఉన్నామండి. ఏ ఛానల్లో చూస్తున్నారు మీరు ఇప్పుడు? ఏ ఊరమ్మ మీది? దిద్దుకూరు సార్. దిద్దుకూరు. చెప్పండి అమ్మా, మీ ప్రార్థన అవసరత చెప్పండి. ప్రార్థన అండి, ఇప్పుడు మరి మా రెండో కుమార్తె అండి ఏటో
పిడిచి కింద వచ్చినట్టండి, నరాల నోరు ఈ చేతులు ఇవన్నీ పక్కకి వెళ్తున్నాయండి. 10 రోజులు మట్టండి హాస్పిటల్ తీసుకున్నా డాక్టర్లు ఏమీ లేదంటున్నారు. మరి మీరు వీలుంటే హైదరాబాద్ తీసుకురండి, ఆ దేవుడు వెంటనే అద్భుతం చేస్తాడు, ఇక ఎటువంటి డౌట్ లేదు. మరి ఇవాళ చూసారా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు ఇది ప్రోగ్రామ్ అందే? సార్ మొన్న బెల్లంపల్లి కూడా వచ్చాం సార్. ఈ పరిస్థితిలో పిల్లల్ని తీసుకునేమన్నా నాకు రోజున బెల్లంపల్లి వచ్చిన అసలు ఆయన వల్ల కూడా ఏమీ జరగలేదండి. అసలు నిజంగా ఆయన ఎదురుకుండా పిచ్చిదారిలో తిరిగేసిందండి. అమ్మ సరే, ఒకరి గురించి ఒకరు చెప్పకూడదు. ఒక మాట విను, ఇప్పుడు నా ప్రోగ్రాం చూస్తున్నావు కదా, ఇవి చూడు. నీకెందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒకటని ఎన్నోసార్లు చెప్తున్నాను. నా ద్వారా కూడా దేవుడు అలాగే కార్యం చేస్తున్నాడు. కనుక నీ కూతురికి ఒక్క రోజులోనే తగ్గిపోద్దే, ఎటువంటి భయం లేదు, తీసుకురా. మేము ఫ్రీగా చేయము మళ్ళా. హల్లెలూయా. ఇక్కడ ఎవరో చంటిబాబు, ఎవరో ఈ చంటిబాబు 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్. ఖమ్మం పాడు. చంటిబాబు మీరేనా? లాస్ట్ టైంలో వచ్చేట్టు అనిపించింది నాకు. అంతకుముందు వచ్చావా? వచ్చిన. కొద్దిగా బాగున్నావా? బాగానే ఉన్నా. మీ అమ్మగారు కూడా వచ్చారు అప్పుడు, మీ అమ్మగారు నేను తీసుకుని వచ్చారు. మొన్న మంగళవారం డయాలసిస్ అయిందండి. అయితే నిన్న టెస్టులు చేశారు. చేస్తే బ్లడ్ ఇదివరకు ఇన్ని హాస్పిటల్ తిరిగినా 5 కాడికి ఎక్కువ లేదు. పైకి రా, ఇట్లా రావాలి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఈ తల్లికి డబ్బులు కూడా లేవు. ఆ పిల్లోడు చూస్తే అట్లా ఉన్నాడు. ఎంతమందో పిల్లలు ఉన్నారు. చాలా జాలి బాధ అయింది నాకు. త్వరగా పరిగెత్తుకుని రా. పోయిన వారం వాపుందా, లైట్గా వాపుందా? అయితే 3 హాస్పిటల్ తిరిగిన అయ్య గారు. దేనికి? బ్లడ్ కోసమా? బ్లడ్ కోసం. ఏ హాస్పిటల్ తిరిగినా 5 కాడికి పెరగలే బ్లడ్. క్రియేటిన్ కూడా 10 కాడికి తగ్గట్లేదు. మొన్న పోయిన శనివారం ఓకే, మంగళవారం డయాలసిస్కి పోయాను. టెస్టులు చేశారు. బ్లడ్ 9 పాయింట్లు ఉంది, క్రియేటిన్ 5కి వచ్చింది. హల్లెలూయా. కానీ ఒకటే, దేవుడు చెప్పింది నేను చేస్తా, మనుషులు చెప్పింది నేను చెయ్య. గుర్తుపెట్టుకోండి. 6 నెలల బెట్ట కూడా బ్లడ్ 5 కాడికి రోజుకి వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించావు. అసలు పోయిన వారం మొబ్బుగా ఉన్నావు నువ్వు, ఏదో కప్పుకొని వచ్చావు. ఇప్పుడు అది కుర్రోడు హీరోలాగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? 4 సార్. అమ్మమ్మ, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. బ్లడ్ ఎక్కించినా ఎమ్మటి నీరు అయిపోద్ది. ఎప్పుడు కూడా బెడ్ ఎక్కించుకోవద్దు. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నేను మరోసారి చెప్తున్నా, కానుక అనేది ఒక కారణం ఉంది. దాన్ని పక్కన పెడితే నేను మీకున్నా. చప్పులు కొట్టండి, నేను మీకున్నా. మీరు చచ్చిపోతుంటే నేను ఉన్నా. నేను మాటిస్తా. రక్తం లేని వాళ్ళకి రక్తం ఇస్తున్నా. కొడుకు పెద్దగా ఉంటుంది, వాళ్ళకి ఇంత పెద్ద కొడుకులు ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా యేసయ్య బ్రతికిస్తున్నాడు. బ్లడ్ రోజుకి 4 ప్యాకెట్లు, వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించేది. ఎమ్మటి నీరైపోయేది. డబ్బులు ఎక్కడ? అన్ని ప్యాకెట్లు డబ్బులు ఎక్కడ? సందలు అడుక్కుని పోయేవాళ్ళం. ఎవరు? మీ ఊర్లోనా? ఏ ఊరు మీది? మాది ఖమ్మంపాడు, పెనగంచిపల్లి దగ్గర. వాళ్ళని అడుక్కున్నావా? అయ్యో, 4 పిల్లగాళ్ళు అడుక్కొని, సందాలు అడుక్కొని వారానికి 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించేది. ఎమ్మటే ఎక్కించినా కానీ నీరైపోయేది. అయిపోతుంది అది, నీరైపోయేది. ఇక మేము హాస్పిటల్ తోలుకొని వద్దని. పోయిన వారం నువ్వు కలర్ వేరేగా ఉన్నావు, ఇది పాలిపోయిన కలర్లో ఉన్నావు. ఇప్పుడు బాగానే వచ్చావు. శనివారం వచ్చిన తర్వాత మంగళవారం డయాలసిస్ పోతే టెస్టులు చేస్తే బ్లడ్ 8 పాయింట్లు క్రియేటిన్ 5కి వచ్చింది. చప్పట్లు కొడతాం గట్టిగా. మైక్ తీసుకో, పట్టుకోండి, ఆయన పట్టుకోండి. నన్నే చూడు. హల్లెలూయా. అలాగే చూడు. హోలీ పవర్. చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు. చేతులు ఇలా బయట పెట్టు. చప్పట్లు కొట్టాడు. ఇక్కడ పట్టుకో. లేవాలి, పట్టుకో. మీ పేరేంటి? చంటిబాబు. 4 పిల్లలు చంటిబాబుకి. నిన్న పాలిపోయిన ముఖంతో శక్తి లేకుండా అది కప్పుకుని ఏదో వచ్చి అట్లా చూస్తున్నాడు. నాకు ఈ తల్లిని చూస్తే ఏడోకిట్రా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు అనుకుంటారు ఈ పాస్టర్ మంచోడు కదని, కానీ నేను చాలా మంచోడిని. ఇప్పుడు నీ బిడ్డ ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు ఈ వారం. అసలు అప్పుడు ఏమనుకో, ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా చెప్పారా? టీవీలో చూసావా? మా చెల్లెల కూతురు పెనగంచిపుల్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె చెప్పింది. టీవీలో చూసి కూడా వచ్చిన. టీవీలో కూడా చూసావు, వాళ్ళు కూడా చెప్పారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, పోయిన వారమేనా వచ్చింది? ఈ వారంలో ఇప్పుడు ఎన్ని రోజులుగా ఈయనకి బాధలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా? సంవత్సరం వెళ్ళింది. సంవత్సరం వెళ్ళిపోయిందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈయన పెద్దోడా చిన్నోడా? అందరికంటే
అప్పుడు ఇక్కడికి వస్తున్నావు కదా, అందరూ చూస్తున్నావు కదా, అప్పుడు నీకేమనిపించింది? తగ్గుతురు నా కొడుకు అయ్యగారు తగ్గుతురు అనుకున్నావా? ఓకే. నా తండ్రికి అసాధ్యమైనది ఏది ఉందా లేదా? తగ్గిందా? చప్పలు కొట్టాలి. ఇప్పుడే అందరికీ అట్లాగే అయిపోతాయి. మీరు అనుకుంటారు అయ్యా అయ్యా నువ్వు ముసలం ఎక్కడ చేయి పెడతాది, ఇక్కడ చేయి పట్టుకోకర్లే. హల్లెలూయా. చేయి పట్టుకోకర్లేదు, మీ మీద నేను చేయక్కర్లేదు, నా మీద మీరు చేయక్కర్లేదు. పవర్ ఎంత ఉందో తెలుసా? 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పవర్. ఇక్కడ ఎట్లా అంటేనే అంత మనుషులు ఎగిరి పడుతున్నారంటే ఎంత పవర్ ఉంటుంది. ముఖం బాగుందా ఇప్పుడు? చూడండి పాపం ఎక్కడెక్కడ పొడి చేస్తారు చూడండి. ఇది ఇదిగో ఇక్కడ కదా ఇది, ఇక్కడ చాలా బాధ. ఏం చేస్తాం? చప్పలు కొట్టాడు గట్టిగా. మరియమ్మ కానుబొల్లు. మరియమ్మ నడు గడ్డ ఎక్కడ ఉందా? గడ్డ ఇప్పుడు గడ్డ ఉందా? 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 ఓకే ఓకే. చూడు కరిగిపోద్దు చూడు యేసు నామములో. ఆమేన్ ఆమేన్. మిరియమ్మ నువ్వేనా? నీ పేరేంటి? మిరియమ్మ. ఏ ఊరు? కానుబొల్లా? ఓహో. ఆమేన్. గడ్డ ఎక్కడ ఉంది చూసుకో. తెలవట్లేదా? తప్పులు కొట్టండి గట్టిగా. రా రా. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది గడ్డ నీకు? అలాగా సంవత్సరం నుంచి ఉంటుందండి. గడ్డ నడుమును మోకాళ్ళ నొప్పులు తెలుస్తుందా గడ్డ ఉన్నది? తగులుతుందండి. ఇప్పుడు తగులుతుందా? ఇప్పుడు తగులుతుందండి నన్ను చూసాను అప్పుడు. ఓకే. ఏ ఊరి మీది? కానుబోలండి. సంవత్సరం మట్టి ఉందా గడ్డ? సంవత్సరం నుంచి ఉందండి. మోకాళ్ళు నడుము 4 సంవత్సరాల నుంచి అండి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎవరు రమ్మన్నా కూడా నమ్మొద్దు, నువ్వు నమ్మొద్దు అంటున్నారు. ఎవరు చూసి గుడికి వెళ్తానంటుంటే వద్దు వద్దు అంటారు. దొంగ భాషలు ఉంటారు, నమ్మొద్దు అంటారు కదా. టీవీలో చూసి మొట్టమొదటి ఫోన్ చేస్తున్నాను. అసలు ఏం పని చేస్తావు? నేను వ్యాపారం చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళలేనండి. అప్పుడు ఏం వ్యాపారం చేసావు? ప్యాటీ డబ్బాలు వ్యాపారం చేస్తాను. ప్యాటీ డబ్బాలండి అంటే ఎంటికలకి సిక్కు ఎంటికలు ప్యాటీ డబ్బాలు వ్యాపారం చేశాను. దువ్యాన్లు అద్దాలు డబ్బాలు. ఓహో. ఇప్పుడు టీవీలో చూస్తావా నన్ను? చూస్తానండి. ఏంటి ఇంకా మోకాళ్ళు నడుమండి బాగా ఉంది కదా. 10 సంవత్సరాలు బయటికి వెళ్ళలేనండి. బయటికి వెళ్ళలేను. నడుములో ఉంది కదా? ఉందా? ఉందండి. నడుములో నడుము మోకాళ్ళు 2 ఉందా? దడ వస్తుందా నీకు? దడ వస్తుందా? ఓకే. అమ్మ నడుము నొప్పి మనిషి ఉందా? నడుము నొప్పి ఇప్పుడు చూడు. మోకాళ్ళు కడండి. నడుము నొప్పి తగ్గిందండి సార్. అది చెప్పొచ్చు కదా తల్లి. నువ్వు ఏం మనిషి అమ్మా? నడుము నొప్పి ఉందా అన్న? కాళ్ళు నొప్పి ఇంకా నేను చేయలేదు కదా తల్లి. మోకాళ్ళు నొప్పి కొంచెం. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది? 4 సంవత్సరాలు. నువ్వు ఎంత బరువు అయిపోయావు మొత్తం. ఏ కాలు నొప్పి ఉందో చెప్పు. ఇప్పుడు 2 కాళ్ళు అండి. ఇప్పుడు ఏ కాలు ఉందో చెప్పు. ఏ కాలు? ఏ కాలు ఉంది? అదా? ఓకే. యేసై నామములో చాలా లావు ఉంది కదా కాలు. అబ్బో చాలా పెద్దగా ఉంది కాలు. హల్లెలూయా. నీరుందా? ఇలా లెగ్గాలవా ఇంటికాడ? లెగలేవే. రా చప్పలు కొట్టండి అందరు కూడా. యేసైకి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టండి. ఆమేన్ ఆమేన్. ఇట్లా చూపించు. ఇట్లా అనుకో. అమ్మా ఇట్లా రా. ఇట్లాను. ఆమేన్. బరువు కూడా తగ్గిస్తాను. బరువు ఉన్నావు, అది మెయిన్ ప్రాబ్లం వీడికి. అది బరువుగానే వచ్చిందండి. బరువుగానే ఉన్నానండి. అదే తగ్గిస్తున్నా. రా నడుచుకుంటున్నాడు. బరువు అదంతా కాలు కూడా. ఈ మైకి ఉరుకో. చప్పట్లు కొట్టండి అందరూ. చప్పట్లు కొట్టండి. యేసయ్యకి మహిమ. అమ్మా మరి అమ్మా నరాల ఇప్పుడు అన్ని రిలీఫ్ ఉన్నాయా? నిజం చెప్పు. వెళ్ళిపోతామండి. మైక్ పట్టుకుని వెళ్ళిపోతామండి. రా ఇక్కడికి రా. పరుగుల మీద చేతులు ఎత్తుకుంటారా. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓకేనమ్మా. నేను మంచోడినా చెడ్డోడినా? ఎంత మంచోడిని తెలుసుకొని వచ్చామండి. ఎంత మంచోడు. అయ్యి పట్టుకోకు. ఎంత మంచోడిని? బాగా మంచోరండి. ఎంతనో బతికిస్తున్నారండి టీవీలో. నిజమే తెలుసా? అది చచ్చిపోయేళ్ళు మీ ఇంటి పక్కన ఉంటే చెప్పండి. నీళ్లు తాగట్లేదంటే బ్రతికిచ్చేద్దాం. ఆమేన్. ఇక లావు తగ్గుతూ వచ్చే నెలలో వచ్చి సాక్ష్యం చెప్పు. ఇంకా లావు కూడా తగ్గిస్తున్నాం. ఎంతమంది అయితే ఇలా నడవలేని ఇప్పుడు అమ్మేట్లో ఉంది. అట్లా లావులు తగ్గిపోతున్నారు. కాళ్ళు కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దానికి ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ కూడా చేయాలి. ఉట్టిగా వచ్చి మేము బెల్లంపల్లి వెళ్ళాలి అంటే ఇంకోసారికి వెళ్ళా నాకు తగ్గలేదంటే కుదరదు. మేము చెప్పేది మీరు వినాలి. తగ్గకపోతే మమ్మల్ని అడగాలి. సరేనా? హైదరాబాద్ తగ్గిపోద్ది. 100కి 1000% తగ్గిపోద్ది. గాడ్ బ్లెస్ యూ ప్రభా. అద్భుతం చేయండి. వేస్తున్నాం. చాలామంది బెడ్లు
అప్పుల్లో ఉండి చాలా బాధలు పడుతూ ఉంటారు. మరి అది ఏ విధంగా అప్పు జరిగిందో తర్వాత విషయం. మరి ప్రభు దగ్గర మీ తప్పులు ఒప్పుకొని క్షమించమని అడిగి మరి మీరు విడుదల పొందమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా ఈ లైవ్ వస్తుంది. దయచేసి యూట్యూబ్లో కూడా మీరు చూసి ఇతరులకి ఏమైనా తెలియపరచాలంటే వాళ్ళ ఛానల్ లేదంటే వాళ్ళకి యూట్యూబ్ ద్వారా, ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్న వారు ఈ స్థలంలో బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. హలో అమ్మా, ప్రైజ్ లార్డమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇదే ఇవాళ చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మన ప్రోగ్రాం? కలవదు అంతే, చాలా కాల్స్ వస్తాయి కాబట్టి. శనివారము స్వస్థత ప్రార్థన ఎల్బీ నగర్ దగ్గర జరుగుతుంది అమ్మ, గుర్రంగూడలో. మీకు వస్తే మంచిది. మీరు స్తోత్రములు ప్రభా, ఈ తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, స్వస్థత ఇవ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకి చెందునుగాక. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలు ఎలాంటి బలహీనతలో ఉన్నా మీరు ఈ లైవ్ ద్వారా యేసు నామములో మీరు స్వస్థత పొందబోతున్నారు. ఆమేన్. మరి అలాగే ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి బలహీనులైనా రండి, విడుదల పొందండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రండి, విడుదల పొందండి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మ త్వరగా. అవునమ్మా, అవునమ్మా, అవును, నేనే మాట్లాడుతున్నా. చెప్పమ్మా. నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చింది, తగ్గింది అని కాళ్ళు. సరే, ప్రార్థన చేస్తున్నాను. చూడండి, స్తోత్రములు. మా సహోదరుని బట్టి ఆమెకి జ్వరం వచ్చింది, అద్భుతం చేయండి. ఆ జ్వరము, ఆ నొప్పులన్నీ తొలగించండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. మరి తండ్రి కృప మీ అందరి మీద ఉండునుగాక. మరి ఏ శోధనలతో ఏ బలహీనతలతో మీరున్నా యేసు ఆశీర్వాదాలు జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. అయ్యా నాకు కిడ్నీ సమస్య ఉందండి. తాడేపల్లి గురించి హైదరాబాద్కి మీరు రావాలి, తగ్గిపోద్దే, ఏం బాధ లేదు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. మరి మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాను. మరి బలమైన కార్యములు జరిగించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. తండ్రి, మరి నీ కుమారుణ్ణి ఒకసారి దర్శించి అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సిందిగా మరి ఆయన కిడ్నీ సమస్య నుంచి విముక్తిని చేయండి. యేసునామములో ఆమేన్. ఈరోజు చాలామంది బిడ్డలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మరి యేసు ఆశ్రయపరకు వచ్చి ఎంతో మరి మేలు పొందుకుంటున్నారు. మరి ఆ సాక్ష్యాలు మేము మీకు చూపిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాను. దయచేసి చూడండి. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా, ఆపేరా. బ్రదర్ చెప్పండి, ఏమైందయ్యా? అప్పరామ్ పైన వెలిగిందండి 2 బోన్స్. సో అది లాస్ట్ మంత్ 12కి వెలిగినాయి. సో ఇప్పటివరకు ఏది కూడా ప్రొసీజర్ కాలేదు. అంటే సర్జరీ చేయాలి, ప్లేట్ చేయాలి అన్నారు. అయితే అది కొంచెం ఓపెన్ గా అయ్యింది చేయగలిగినప్పుడు. సో అది పట్లాగా ఫామ్ అయిపోయి అది ఇప్పటికీ తగ్గట్లేదు. సో అది తగ్గితే కానీ సర్జరీ చేయలేమో అని చేస్తున్నారు, కానీ అది తగ్గలేదు. స్తోత్రములు నాయన. మీ ప్రియదాసులు బట్టి ప్రార్థిస్తున్నాను. ఒకసారి అద్భుతంగా బిడ్డను ముట్టండి. మీ హస్తాన్ని ఆ బిడ్డ పైన ఉంచి మరి ఆ సమాధానం ఏదైతే అన్ని వెంటాడి వేధిస్తుందో అది పూర్తిగా విముక్తిని చేయండి. యేసునామములో ఆమేన్. దయచేసి కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. మరి మాట్లాడే బిడ్డలు, మీరు చక్కటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఆయన కృప మన మీద ఉంది. ఈ లైవ్లో మిమ్మల్ని ఇలా చూడటం, మీరు నన్ను చూడటం నిజంగా దేవుని కృప.
ఈ మంగళవారం ఎన్నో కాల్స్ వస్తాయి మాకు. ఈ మంగళవారం నేను అందరికీ ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇస్తాడు. ఆమేన్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. నా పేరు సనా అండి. నేను మాసం నుంచి ఫోన్ చేస్తున్నా. నా పేరు 6 సంవత్సరాలు అయిందండి నా పెళ్ళి. ఇప్పుడు దాకా పిల్లలు లేరండి. ఓకే, స్తోత్రమునైనా గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక ఈ సహోదరికి గర్భఫలం ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి యేసు ఆశ్రయపురం స్వస్థతశాల మరి గుర్రంగూడలో ప్రతి శనివారం కూడా రోగుల కొరకు, గర్భం లేని వారి కొరకు, వ్యాపారంలో నష్టపోతున్న బిడ్డలు, చేతబడులు, దురాత్మలు పట్టినటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థన జరుగుతున్నాయి. మరి ఆయా రోగాలతో వచ్చినటువంటి వాళ్ళని కూడా యేసు నామములో మరి విడుదల వారికి కలుగుతుంది. ఆమేన్. దయచేసి ఈరోజు చాలా సమస్యలతో శోధించబడుతున్న బిడ్డలందరి కొరకు ఈ లైవ్ ఉంది. దయచేసి హలో ప్రైజ్ రెడయ్యా. స్తోత్రములైన నీ ప్రియాస్తుని బట్టి అద్భుతం చేయండి. ఆ నరాల బలహీనత నుంచి ఆ బిడ్డ విముక్తుని చేసి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఫాస్ట్గా మనము దేవుని పనిని జరిగిద్దాం. ఎంతోమంది లైన్లో వేచి ఉంటున్నారు. చాలామంది మా ఫోన్ కలవట్లేదు అంటున్నారు. ఇప్పుడు మేము 4 నెంబర్లు మీకు అందుబాటులో ఉంచాం. మరి దేవుడు కార్యం జరిగించి మీకు మేలు చేయాలని నేను ఈ లైవ్ చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా మీరందరికీ ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం నా ద్వారా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎంతోమంది మరి చనిపోయే పరిస్థితులు సహితం వచ్చి విడుదల పొందుతున్నారు. కనుక ఎలాంటి రోగమైనా మీరు తీసుకుని వచ్చి విడుదల పొంది హ్యాపీగా వెళ్ళొచ్చని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ లైవ్ ఎంతోమంది చూస్తున్నారు. వద్దాం అనుకుంటున్నారు. కదలండి, యేసు నామములో కదలండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మరి యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గరలో. హలో ప్రైజ్ లోడమ్మా, చెప్పండి. స్తోత్రములు. ఎప్సిబా గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కిడ్నీ సమస్య నుంచి తప్పించి విముక్తురాలు చేయండి. పరిపూర్ణమైన శక్తి బలం ఆ బిడ్డపైన కుమ్మరించి ఆ కిడ్నీలో ఉన్న సాతాను ప్రభను దూరపరిచి విడిపించండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. మీరు వీలుంటే శనివారం రండి అమ్మా స్వస్థత ప్రార్థనకే. దయచేసి మరి ఎంతో భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్న వారికి ఇది శుభవార్త. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా మేము తగ్గట్లేదండి. మరి ఎంత శోధన, ఎన్ని మందులు వాడినా అన్నవాళ్ళు ఇక అవసరం లేదు మందులు వాడటం. మీరు రండి, పూర్తి విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతారు. 1 నిమిషంలోనే దేవుడు మీకు విడుదల ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హలో చెప్పండి అమ్మా. ఫోన్ చేస్తున్నాను బ్రదర్. ఏడుకొండలంట, గుంటూరు జిల్లా. ఊపిరితిత్తులు క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉన్నారు. ఏడుకొండలు ఎవరో రావాలి ఇక్కడికి. ఎప్పటి నుంచి ఉందా నీకు అట్లా? నాకు సంవత్సరం అవుతుందండి. సంవత్సరం. ఊపిరితిత్తులు క్యాన్సర్ నీకు బాగా దగ్గు వస్తుందా? దగ్గు అసలు శ్వాస తీసుకోలే, ఊపిరి ఆటల్లా. అవునా? అయితే 4ంటికి వచ్చి ఊపిరి ఆడకుండా అదే ఎక్కువ దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు క్యాన్సర్. మరి ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఒక
8 నెలలు 9 నెలలు వస్తుందండి దగ్గు. దగ్గు వస్తుందిలే, ఊపిరితిత్తులకు క్యాన్సర్ అని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్, ఎక్కడ? గుంటూరు అండి, బాబురావు కాడ. గుంటూరా? ఏం పని చేస్తారు మీరు? నేను గొర్రెలు కాసుకుంటానండి. గొర్రెలా? ఇవన్నీ గుంజుతాయా? మెడల్ నరం కూడా గుంజుద్దా? లేవండి. నరం ఒక సైడ్ గుంజుతుంది, గుండె కూడా దడ వస్తుంది నీకు. భయము. వాళ్ళ భార్యకి మైకే ఉండే భయపడుతున్నాడు ఆయన. ఇవి గుంజుతుంది ఆయనకి, ఈ సైడ్ ఇలా లాగుతుంది నడుము వరకు. ఆయనకి ఏం అర్థం కావట్లే, మొత్తం ఏదేదో అంటాడు బాగా, కళ్ళు తిరుగుతూ నిద్ర రావట్లేదు. ఇక్కడ కూడా దడ వస్తుంది ఆయనకి. ఇక్కడ రాసింది ఒకటే, ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఆయన రాశారు అంతే. ఆమె పట్టుకోండి ఆమెని. భయపు ఆత్మ యేసునామములో, యేసునామములో. హల్లెలూయా. నీ పేరేంటి? ఎట్లా ఉన్నాడు మీ ఆయన? ఎగురుతాడు చూడు, ఎగురయ్యా ఒకసారి మీ ఆవిడ ముందు ఎగురు. నువ్వు కొద్దిగా సంతోషపడమ్మా. ఏంది ఏడుతున్నావా? ఏంది మంచి చేసినా కూడా మీకు మంచి జరగలేదా మీకు? బాగైందని ఏడిపోతుందా? ఇక్కడే బాగైందని ఏడిపోతుందా? మంచి జరిగిపోయిందా? ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిలైనయా? ఒక అమ్మాయికి అయిపోయిందా? ఇప్పుడు నీ లోపల శక్తి వచ్చేసిందా? నిజమే చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అయిపోయింది. గొంతుకు మంటలో ఏదో మంటగా గొంతుకు నోరు ఆరిపోవటం. గొంతు బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దాకా గొంతుకులో మంట, దాంట్లో ఏమి రాయలేదు మీరు. ఇవన్నీ గొంతుకు మంట, నోరు ఆరిపోవటం, నడుము పట్టేసినట్టు ఉండటం. అర్థమైందా? అసలు ఎంతకాలం బట్టి అన్నావు ఇది బాధ? 8 నెలల నుంచి అండి. 8 నెలలు. గొర్రెలు ఉన్నాయా లేవా? ఉండేయండి. ఎందుకు అమ్మారు నా దగ్గరకు వచ్చేది? నమ్ముతారు వాళ్ళన్నా? అయ్యా నాకు మరి నేను ఎప్పుడు తెలుసు మీకు? టీవీలో యాడ్ చూసాను సార్. ఎప్పుడు చూసారు యాడ్? నేను చూసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ మధ్య గొర్రెలు అమ్ముకుంటా ఆడవాళ్ళు రాలేకపోయినాం సార్. ఎంత పని చేస్తారు. ఇప్పుడైనా పని చేస్తాడంతే, అది మొత్తం మనం బాగు చేస్తామని. ఏమైందో నాకు తెలుస్తుంది. అది మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఎంత నష్టం పోయావు. 7 కొండలు మొత్తం 7 కొండలు అయిపోయావు. ఆయనకి మేను నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా మంట మండుతున్నట్టు కనపడుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు కూడా ఇంకా నేను బతకను అన్నాడు సార్. అక్కడ బండి మీద తిన్నాక అన్నాడా? బతకను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు, బతుకుతావా బతకవా? బాగానే ఉంది సార్. ఓకే, చాపట్లతో ప్రభుని గారు పరచండి. హల్లెలూయా. పరుగులు వెళ్ళిపోవాలా, పరిగెత్తో 7 కొండలు ఉరుకోట. చూడు మీ ఆయన ఉరుకుతున్నాడు. మరి ఇంత బాధ తీసేసాను కదా ఆయనకి. సెకండ్ క్యాన్సర్ అంటే ఈయన ఉంటే ఊరికి రన్నింగ్ చేస్తున్నాడు. ఓకేనా? అసలు ఇట్లా ఉరకే ఎన్నాలైంది నువ్వు ఇట్లా ఉరికి? ఆయాసం లేకపోతున్నా, కూకోలేకపోతున్నా. నడుతుంటేనే ఆయాసం. పాపం అండి, ఆ మనిషిని చూస్తుంటే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎట్లా ఉన్నాడు అసలు. ఒకటంటే దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఆయన 100% హ్యాపీయా? 100%. ఆమేన్. హల్లెలూయా. తీసుకొచ్చి నేను బతకను, నన్ను ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చి ఎందుకు వచ్చి నేను బతకను అన్నాడు. సెకండ్ లో బతికిచ్చేస్తాం ఇలాంటి వాళ్ళు. పెద్ద మా చేతులు 7 కొండలు ఏమంటావు? అందరికీ చెప్పండి. తగ్గింది కాదు. హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? ఇక్కడ బాగుందా? బాగుందండి. ఎంత బాగుంది? బాగుందండి. హాస్పిటల్ 2 నెలలు 3 నెలలు తిరిగిన బసవ తారకా కూడా తగ్గలేదండి. తగ్గలేదు. చూడండి, ఇప్పుడైతే మీరు గంతులేసే అంత శక్తి వచ్చేసింది. చూడండి ఎన్ని బట్టలు. ఆయన చూడండి ఎన్ని బట్టలు కప్పుకున్నాడు మీద. చలి ఏంటి ఇప్పుడు ఉందా? చలి ఇది నీళ్ళు కొట్టావు కదా, చలి ఉందా? చప్పులు కొట్టండి అదోసారి. ఆ బట్టలు చూడండి పాపము. అన్ని బట్టలు వేసుకుని 3 దుప్పట్లు కూడా కప్పుకున్నానండి. బాబా ఏది భయ్ అంటే ఇది లంగ్స్ కాదంటే అసలైనదే అదే కదా. అదే ప్రాబ్లం అంటే ఇంకా బ్రతుకుతానా నేను? ఎవడు బతికిస్తాడు? హాస్పిటల్లో తిరిగారు కదా, ఏమి లాభం అనిపించలేదు. టాబ్లెట్ కూడా అవసరం లేదండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను.
యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బాపట్లోంచి వచ్చారు మోపిదేవి బాపమ్మ. ఏం పేరు ఇది? ఇట్లా పైకి రా. నడుము వెన్నుపోస అరిగిందా? ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. కాళ్ళు నొప్పులు, గ్యాసు, తలనొప్పి, చెవిలో రంధ్రం ఉంది, నొప్పి, బీపీ. మీకేనమ్మా? ఏం పేరు? మోపిదేవి బాపమ్మ. మోపిదేవి బాపమ్మ. నడుము ఏంటి? వెన్నుపోస జరిగిపోయింది అన్నారా? అక్కర్లేదమ్మా, ఇక్కడికి వచ్చావు కదా. నడుము వెన్నుపోస జరిగిందన్నారయ్యా. సరిగింది. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? బాగయ్యా. గ్యాస్ కూడా ఉంది, తలనొప్పి ఉంది, చెవిలో రంధ్రం ఉందా? ఇది ఎప్పటి నుంచి ఉంది చెవిలో రంధ్రం? 6-7 సంవత్సరాల నుంచి ఉందయ్యా. దేవుని నమ్ముకున్నాక నొప్పి, బీపీ రెండు ఉన్నాయి. చెవిలో రంధ్రం ఇప్పుడు ఉందా? ఈకలో మాట్లాడమ్మా. అయ్యో చెవి వస్తుందా నొప్పి? చెవిలో దూదులు తీసే. ఇటు రామా, ఆవిడ నడవాలి. ఇట్రా, చెవిలో దూదులు తీసే. చెవి పెట్టుకో. చెవి మోత వస్తుందా? నువ్వు కళ్ళు తెరవమ్మా. చెవు నొప్పి వస్తుందా? మోత వస్తుందా? మోత వస్తుందా? అవునా? ఆమేన్. చప్పట్లు కొడతాం అందరము. ప్రభువుని కనపరచండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మీ పేరేంటి చెప్పండి. ఇప్పుడు అర్థమైతే చెప్పండి. మీ పేరు? ఏం పేరు? నీ పేరేంటి? నా పేరు బాపమ్మ అయ్యా. నడుము అరిగిపోయింది అన్నారా? లేకపోతే ఏమన్నారు? అది జరిగిందా? మామూలుగా నొప్పి ఉంటుందా నీకు? అప్పుడు నొప్పి అయ్యా. ఇప్పుడు ఉందేమో చూడమ్మా. లేదా? అసలు ఇలా కింద పడి లేవటం అంటే చిన్న విషయం కాదు కదా. లేకగలవా? అట్లాగా లేవలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు తిరుగు, నన్ను చూడు, నన్ను అలాగే చూస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అసలు చెవిలో మోత అయితే ఎందుకు వస్తుందో? చెవిలో మోత అలాగే ఎందుకు వస్తుంది నీకు? బెజ్జం పడిందంట. డాక్టర్లు చెప్పారా? స్కానింగ్ తీసారా? ఆపరేషన్ చేయాలన్నారు. చెవి కూడా? చెవికి ఆపరేషన్ 20,000 అడిగారయ్యా. 25,000 అడిగారు. 20,000 ఇస్తాను. చెవికి ఆపరేషన్కి. నడుంకి ఇంత అనలేదు, చేస్తామన్నారు. 6 లక్షలు తీసుకుంటారు. 6 మీ యాడ్ చూస్తాం రోజు. నేను టీవీలోనే వస్తాను. 6 పురకులు వస్తాయి. చూస్తున్నా. అన్ని చూస్తావా? ఇంట్లో కొంచెం టిఫిన్ వేసుకుంటాను. వంటలో అదే ఓన్లీ టిఫినేనా? ఓకే. ఇలా ఒంగుని లేచి చూసుకో బాగా ఫ్రీగా. చప్పలు కొట్టండి. ఆమేన్. పాపము టిఫిన్లు చాలు. అయితే టిఫిన్ తీసుకుని బతుకుతావమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? కొడుకులు లేరా? మీ వారు ఏం చేస్తాడు? ఏడు వచ్చాడా? రాలేదా? ఇప్పుడు నీ చెవి తగ్గిపోయినట్టేనప్పుడు తగ్గిందయ్యా. చెవి తగ్గిపోయింది. నడు కూడా తగ్గిందయ్యా. ఇప్పుడు ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బాధలు ఇవన్నీ? నాకు 6 సంవత్సరాల నుంచి ఉంది. 6? నీకు మేము ప్రార్థన చేశాక ఆయిల్ కూడా ఇస్తాం, తీసుకునేవాళ్ళు మీరు. టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా. స్తోత్రము తల్లి గారిని దర్శించి నీ హస్తాన్ని చాపి ఆ బిడ్డకి పూర్తి విడుదల ఇవ్వండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి శనివారం స్వస్థత ప్రాంతానికి రండి. ఏ వ్యాధున తొలగిపోతుంది. అది దెయ్యాలు అవునే, భూతాలు అవునే, చేతబడులు అవునే, శరీర రోగం అవునే, తాత ముత్తాతలు ఉన్న శాప దోషాలు అవునే, యేసు నామములో కరిగిపోతాయి అంతే. ఆమేన్. హలో, ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా.
అది నా పేరు ఇచ్చివండి, మా తాడేపల్లి కూడా అండి అయ్యారు. అప్పుడు చెయ్యి చాలా నొప్పిగా ఉంటుందండి, అది తగ్గట్లేదండి. టీపీ కూడా అలానే ఎక్కువగా ఉంటుందండి. నా వరకు స్తోత్రమునైనా మా సోదరి మరి అద్భుతంగా కార్యం జరిగించి ఆ బిడ్డలో ఏదైతే శోధకుడు ఆ బిడ్డను శోధించి బీపీ షుగర్తో బాధిస్తాడో యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి కాల్స్ త్వరగా మరి నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఇంకా చాలా కాల్స్ మాట్లాడవలసి ఉంది. ప్రభు కార్యం జరిగించాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మంగళవారం 1:30 నుండి 3:30 వరకు ఈ లైవ్ ఉంటుంది. ప్రతి మంగళవారం. హలో, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. మా వారి పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. మరి అమ్మగారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీరే కార్యం చేయండి. యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ప్రతి శనివారము స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో జరుగుతుంది. దయచేసి మీకు అవకాశం ఉంటే యేసు ఆశ్రయపురానికి వచ్చి మీరు స్వస్థత పొంది వెళ్ళొచ్చు. హలో, ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. కోటేశ్వరవా? స్తోత్రములు తండ్రి. ఈ తల్లిని ఒకసారి దర్శించి అలా మరి కోటేశ్వరం అన్న అతను బాగా తాగుతున్నాడంట, ప్రార్థిస్తున్నాం వేస్తున్నాము. అది తాగకుండా ఆ బిడ్డకి మేలు చేయండి, స్వస్థత ఇవ్వండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హలో, చెప్పండి అమ్మా. స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డకు మోకాళ్ళ నొప్పి నుంచి విముక్తురాలను చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో అమ్మా, చెప్పమ్మా. స్తోత్రములు తండ్రి. సహోదరి ఏదైతే అడుగుతున్నారో అద్భుతం చేసి వాళ్ళ కుటుంబానికి రక్షణ దయచేయండి ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈ సమయంలో రోగాలతో బాధపడుతున్న బిడ్డలు మీరు ఫోన్ చేయండి. దయచేసి ఎవరిలో ఎటువంటి వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధుల విషయంలో ప్రభు చూపించే గొప్ప అద్భుతాన్ని మీరు కళ్ళారా చూడదురు కానీ. హలో, వందనాలు. చెప్పండి అమ్మా. పాపు యవన కాలంలో ఉందండి. పేరు వరకు అండి, పేరు వరకు నొప్పి వచ్చేస్తుంది. ఎవరికి? పాపకండి. పాప కిడ్నీలు కూడా నీరు పట్టే అంటున్నారండి, దానికి కూడా నొప్పి. ఎవరు ఎక్కడ ఉంటారు మీరు? మాది ఎల్లమంచిలి గ్రామం. ఎల్లమంచిలి అంటే ఎక్కడమ్మది? ఎక్కడ? ఎల్లమంచిలి ఎక్కడది? హైదరాబాదే కదా? మరి తీసుకొస్తే సంపూర్ణమైన విడుదల. శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా. ఆ శనివారం తీసుకొస్తే ఇలాంటి యవ్వన బిడ్డలకు దేవుడు మరి చక్కటి మేలు జరిగిస్తాడు. భయపడకుండా బిడ్డను తీసుకురండి, దేవుడు కార్యం ఖచ్చితంగా జరిగిస్తాడని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఎప్పటి నుంచి చూస్తున్నారు లైవ్? ఈ రోజు చూసానండి, ఈ రోజు చూసుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదమ్మా? ఇంతకుముందు చూడలేదండి. సరే సరే, తీసుకురండి, తగ్గిపోతుంది, బాధపడకో. శనివారం జరుగుతుంది కదా ప్రార్థన, స్వస్థత ప్రార్థన, అప్పుడు తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి తన కృపను బట్టి జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో అయ్యా, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. చెప్పండి అయ్యా. మీకేనా? స్తోత్రమునైనా మీ పిరిదాసులకి షుగర్తో బాధపడుతున్నారు. ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించి ఆ షుగర్ని
పూర్తిగా నిర్మూలన చేయండి యేసునామములోనే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు నజరేయుని నామములో. హలో హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా, చెప్పండి త్వరగా. మరి మా భర్త ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది. అబ్బా, ఆయన రావట్లేదు. ప్రార్థన చేద్దాంలే. దేవాది స్తోత్రాలు. సహోదరి భర్త ఇంకొక మనిషితో వెళ్ళిపోతున్నాడంట, ప్రార్థిస్తున్నాము. ఆయన హృదయాన్ని మార్చండి, ఈమెకు కూడా ఎటువంటి శోధన లేకుండా సహాయం చేయండి యేసునామములో. దయచేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సాక్ష్యాలన్నీ మీరు చూస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా ఇలాంటి అద్భుతం, మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం మీరు చూడాలనుకుంటే రండి, విడుదల పొందండి. హలో, వందనాలమ్మా, చెప్పండి. అయ్యా మా కొడుకు వాళ్ళు అసలు కొంచెం సమస్యలో ఉన్నారయ్యా. ఇది చీకటి ప్రభావం ఉందయ్యా. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? విజయవాడ సింగనగరం. ఓకే, ప్రార్థన చేస్తాను. వీలుంటే వాళ్ళిద్దరిని పట్టుకురండి, అద్భుతం జరుగుతుంది యేసు నామములో. మేలు చేయండి. వాళ్ళ శోధన ఏంటో, వాళ్ళ ఇద్దరి మీద ఉన్నటువంటి ప్రభావాలు ఏంటో మరి ఆ ప్రభావాలను కాల్చివేయండి. తల్లి ఆశతో అడుగుతుంది, అద్భుతం చేసి మహిమ పొందండి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి చాలామంది రకరకాల సమస్యలు, వ్యాపారాల్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఇలాంటి వారు వివాహాలు కాకుండా కూడా బాధలు పడుతున్న వారు రండి, విడుదల పొందండి. హలో, గర్భఫలం లేక బాధపడుతున్న వాళ్ళు కూడా రండి. వందనాలమ్మా, వందనాలు. అయ్యా నా కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి పాస్టర్ గారు. కాళ్ళు నడవలేకనే ఉందని పాస్టర్ గారు. అమ్మా, ఏ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కడప నుంచి మాట్లాడుతాను పాస్టర్ గారు. స్తోత్రమైన తల్లి, కడప నుంచి చేస్తున్నారు ఫోన్. వాళ్ళకి అద్భుతమైన స్వస్థత, విడుదల కలిగించి మీ పరిశుద్ధమైన శిలువ రక్తాన్ని ఆ బిడ్డ ప్రోక్షించు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఆ బిడ్డకి మేలు చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ లైవ్ చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పటి వరకు ఫోన్స్ చేస్తున్నారు, కలవనటువంటి వాళ్ళు మరలా ఫోన్ కాల్ చేయండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హలో హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి త్వరగా, టైం అయిపోయింది. కొంచెం బాడీ మొత్తం నొప్పులు. స్తోత్రములు. తల్లి గారికి స్వస్థత కలిగించండి, బాడీ పెయిన్స్ నుంచి మేము తీస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ లైవ్ ముగింపులోకి వచ్చి ఉన్నాం. అయినా కూడా నేను ఫోన్స్ మాట్లాడతాను. లైవ్ ముగింపు అయినా కూడా మీరు కాల్ చేయండి, కార్యం జరుగుతుంది. ఒకవేళ కలవలేదని బాధపడదు. కొంతమంది అయితే అయ్యా ఇన్ని రోజులు బట్టి అన్ని రోజులు బట్టి ఇప్పుడు ఇలా ట్రై చేసి తీసుకు అవద్దండి, మీరు ఫోన్ చేయండి. ఇప్పుడు లైన్ కట్ అవుతుంది కనుక మరి లైవ్లో ముగింపులో ఉన్నాం. ప్రార్థన చేస్తాను, మీ కుటుంబాలు దీవించబడాలి. ఒకవేళ ఫోన్ కలపతే బాధపడద్దు, మీరు ఫోన్ చేయండి. ఇప్పుడు హలో, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. యేసు ఆశీర్వాదంలో జరిగే స్వస్థత ప్రార్థనకు మీరందరూ రండి, విడుదల పొందండి ప్రభు నామంలో. మరి మీకు దేవునికి అసాధ్యమైనది లేదు. వచ్చి విడుదల పొంది దైవ కృప, దైవ దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మరి ఫోను కలపతే బాధపడొద్దండి, ఇప్పుడు ఫోన్ చేయండి. ఎలాంటి వ్యాధి అయినా తీసుకురండి. నీళ్ళు కూడా తాగలేదండి, చనిపెట్టుకున్నారంటే ఇక్కడ తీసుకురండి. నీళ్ళు తాగుతారు, భోజనం చేస్తారు, నడుస్తారు, బస్కీలు కొడతారు. ఏమీ బాధ లేదు, ఎటువంటి మందు లేదు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దుర్గా ప్రసాద్ నువ్వేనా? ఏమైతుంది నీకు తెలుసా? తెలియదు. ఇది అన్నం తింటాడా? మామూలుగా తింటాడా? వద్దు అంటాడా? వద్దు అంటాడా? గొంతుకులో కడుపులో నుంచి గొంతుకులోకి మంటలేక వస్తుంది. నీకు వస్తుందా? నీకు వస్తుందా? అప్పుడు అన్నం వద్దు అంటాడు. కొంచెం తింటాడు. కొంచెం అదే అన్నం తిన్నాడు వీడు. కొంచెం తింటాడు. ఓకే, 6 సంవత్సరాలకి ఈ అబ్బాయితో బాధపడుతున్నారా? ఆమేన్, హల్లెలూయా. మదర్ వచ్చిందా? మీరే వచ్చారా? మీరేనా? ఓకే.
హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోకమ్మా, తగ్గిపోద్దులే, మంచిగా అయిపోద్దులే. రైట్. యేసయ్యా 6 సంవత్సరాలుగా ఈ బిడ్డ నిద్ర అనేటువంటిది లేదు. భయం అవుతుందా? భయం ఏం భయపడతాం, తగ్గిపోతుంది. భయం అయితే తగ్గిపోతుంది. మంచిగా అయిపోతావని కదా నేను నీకు చేసేది. ఫ్రీగా ఉంటు. దుర్గా ప్రసాద్ మీద ఏ బలహీనత అయితే యేసు నామములో లోబడు. దేవునికి లోబడు, దేవునికి లోబడు. సాతానా యేసు నామములో. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. ఆమేన్. ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ నీళ్ళు ఇట్లా కొట్టుకో, అయిపోతే చేతులు పెట్టుకో, ఛాతి మీద కొట్టుకో. అక్కడ 2 చేతులు కొడు. వెరీ గుడ్. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. అలాగే చూడు. ఏమైనా చదువుతాడా పిల్లడు? ఏమి లేదండి, చదువు లేదండి, చదువు లేదండి, అస్సలు లేదే, అస్సలు లేదండి. 20 ఎన్ని సంవత్సరాలు బాబు మొత్తం? ఇప్పుడు 22 చదువుతుందండి. 22 జరుగుతుందండి. అంటే మొత్తం 15 సంవత్సరాల మధ్య. అవునండి. ఆ వయసులోనే ఇప్పటికి ఇప్పుడు అవుతుందా? భయం అవుతుంది ఇప్పుడు? లేదు. లేదా? అసలు ఏమైతుంది నీకు? మామూలుగా ఏమైతుందమ్మా? నాకు భయం భయంగాను. అంటే ఏంటి భయం? భయం అంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరన్నా వచ్చినట్టా లేకుంటే ఎట్లా? చెప్పు చెప్పు చెప్పు. అంటే బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి, బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి. బయట సౌండ్లా ఆలోచనలు బయట ఏయో కనిపిస్తా. ఓకే. ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయినట్టు తెలుస్తుందా? అయిపోయింది మొత్తం. మొత్తం భయం పోయింది. మళ్ళీ చేస్తాను, ఇప్పుడే మళ్ళా చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా ఆకలి అవ్వదు అన్నట్టు. మామూలుగా తింటాడులే కానీ ఆకలి అనేది అవ్వదు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడమ్మా, మళ్ళీ చూడు బాబు, నన్ను అలాగే చూడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు అలబెట్టు. ముఖంలో తేడా కనపడు. ఇప్పుడు దాకా నిద్ర లేని కళ్ళు ఎర్రగా ఉన్న చూడు. చూడు మీ అబ్బాయి, మీ డాడీని చూడు, ముఖం మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఒక మబ్బుగా భయంగా. ఏంటది? భయము. ఇంకోటి ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అని ఒక ఆలోచన. అతనికి ఎవరు ఆగపడుతున్నట్టు నాకు అనిపించి మైకు అంటారు చూడు, ఇలా మబ్బుగా. అవునండి. పట్టుకోండి బాబు, పట్టుకోండి అవ్వండి. నన్ను చూడరా. క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.